హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి ప్రిపేర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నీట్ యూజీ ఆస్పిరెంట్స్ అందరికి కూడా మన విజన్ అప్డేట్ ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. సో మీ ప్రిపరేషన్తో పాటు మీకు నీట్ మెడికల్ సీట్ కావాలంటే మీకు స్కోర్ ఉండాలి. అయితే ఆంధ్రప్రదేశ్లో మీకు ఎంత స్కోర్ ఉంటే 2025లో సీట్ రావడానికి ఛాన్స్ ఉందనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్క నీట్ యూజీ ఆస్పిరెంట్ కళ ఏంటంటే టాప్ 10 మెడికల్ కాలేజ్లో అట్లీస్ట్ మనం ఉండాలని కోరుకుంటా ఉంటారు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 10 మెడికల్ కాలేజ్ ఏంటి, వాటి కట్ ఆఫ్స్ ఏంటి, ఒకవేళ టాప్ 10 మెడికల్ కాలేజ్ సీట్ రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ ఉండాలనేది ప్రజెంట్ డిస్కస్ చేద్దాం. సో ఏదో ఒక సీటు ఆంధ్రప్రదేశ్లో జస్ట్ సీట్ వస్తే చాలు అని కంప్లీట్గా ఇంకొక వీడియో కట్ ఆఫ్ తోని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆ వీడియో చూడండి. సో ప్రజెంట్ ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించి ఉండదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో తెలంగాణకు సంబంధించి అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో అర్థమవుతుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అక్కడ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే నీట్ యూజీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధంగా మేము టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేసాము. యాక్చువల్గా ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి అయితే మనకు 499 ఫీజు ఉంటుంది. కానీ ఈ 499 కాకుండా మీకు 99 రూపీస్కే టెస్ట్ సిరీస్ నీట్ యూజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము. సో ఇందులో 9 పార్ట్ టెస్ట్ ఉంటాయి, 9 మేజర్ టెస్ట్లు ఉంటాయి. ఓకేనా, ఈ మేజర్ టెస్ట్ అనేది మీకు కంప్లీట్ సిలబస్ని కవర్ చేసి మీకు సిబిటి మెథడ్లో ఉంటుంది. ఈ సిబిటి మెథడ్లో ఉన్న వాటిని మీరు ప్రిపేర్ అవుతూ మీ ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు యూస్ఫుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అప్లికేషన్ ఉంటుంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు visionupdate.classix.co.in అనే అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇది టెస్ట్ సిరీస్కి సంబంధించి. సో మీకు టెస్ట్ సిరీస్తో పాటు విజన్ అప్డేట్ నుంచి మేము మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం 2025కి సంబంధించి. సో మీకు తెలుసు 2024లో విజన్ అప్డేట్ సంబంధించి మెంటర్షిప్ సక్సెస్ రేట్ ఎలా ఉందనేది జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్లో విజన్ అప్డేట్ రివ్యూస్ అని చూసినా కూడా మీకు నెంబర్ ఆఫ్ రివ్యూస్ ఉంటాయి, ఎక్కడ మీకు నెగిటివ్ రివ్యూ కనిపించదు. సో అదేవిధంగా ఈ ఇయర్ కూడా స్టార్ట్ చేసాం. ఈ ఇయర్ మెంటర్షిప్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, సో నీట్ అప్లికేషన్ నుంచి కంప్లీట్గా కౌన్సిలింగ్ అప్లికేషన్ అండ్ వెబ్ ఆప్షన్ సంబంధించి కూడా కొత్తగా ఒక ప్లాన్ అయితే ఇంట్రడ్యూస్ చేసాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు ఈ ప్లాన్లో ఒకవేళ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు అప్లికేషన్ సంబంధించి అసిస్టెన్స్ ఉంటుంది. ఆ ప్లాన్లో జాయిన్ అయిన వాళ్ళకి చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి ప్రిడిక్షన్ ఉంటుంది. అండ్ ఎండ్ టు ఎండ్ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉంటుంది. కట్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది. సో పర్సనల్గా మెంటర్ నా పర్సనల్ నెంబర్ అనేది ఉంటుంది. దాంతోపాటు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో మీకు గైడెన్స్ అనేది కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో. సో మీకు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది డిపెండ్స్ ఆన్ సర్వీస్ ఉంటుంది. మీకు ఏ టైప్ ఆఫ్ సర్వీస్ కావాలో ఆ టైప్ ఆఫ్ సర్వీస్కి సంబంధించిన ఫీ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా టాప్ కాలేజ్లో మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. కట్ ఆఫ్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది, ఆంధ్రాలో ఏయూ అండ్ ఎస్వియు రీజన్ అని 2 రీజన్స్ ఉంటాయి. ఓకేనా, సో ఏయూ రీజన్ వాళ్ళు ఎస్వీలో నాన్ లోకల్, ఎస్వి రీజన్ వాళ్ళు ఏయూలో నాన్ లోకల్. సో ఇలా ఉంటుంది. మనం ఇప్పటి డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఏయూ లోకల్ కట్ ఆఫ్, ఎస్వి లోకల్ కట్ ఆఫ్ డిస్కస్ చేస్తూ ఆల్ ఓవర్ ఏపీలో టాప్ 10 కాలేజీలు ఏంటనేది మాట్లాడుకుందాం. సో ఎప్పుడైనా కూడా మీ ప్రిపరేషన్లో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది ఏంటనేది మనం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా వాటిని మీరు తెలుసుకోవాలి. దాన్ని బట్టి మీరు టార్గెట్ మార్క్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా కట్ ఆఫ్ అనేది ఒక 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అండ్ నెంబర్ ఆఫ్ టాపర్స్. ఓకేనా, టాపర్స్ ఎంతమంది ఉన్నారు అనే దాని మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది. సో దాంతో పాటు మనకు ఇంకొకటి ఏంటంటే పేపర్ డిఫికల్టీ లెవెల్. ఓకేనా, పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎలా వచ్చింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సీట్స్. సో ఈ 3 మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మనకు పేపర్ డిఫికల్టీ లెవెల్, సో నెంబర్ ఆఫ్ సీట్స్, వీటి మీద మాత్రమే కట్ ఆఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మారడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 10 మెడికల్ కాలేజీలకు సంబంధించిన కట్ ఆఫ్తో పాటు వాటిలో ఎన్ని మార్కులు వస్తే మీకు సీట్ వస్తుంది అనేది నేను చెప్తాను. మీరు ఒక్కొక్కటి కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి అయినా మీకు కంప్లీట్గా ఆ పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.
సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం టాప్ 10 కాలేజీలకు సంబంధించి. నెక్స్ట్ వీడియోలో యాక్చువల్గా ఎంత మార్క్ ఎంత స్కోర్ ఉంటే మీకు సీట్ వస్తుంది అనేది చెప్తాను. సో ఇక ఆంధ్రప్రదేశ్లో టాప్ నెంబర్ 1 కాలేజ్ వచ్చేసరికి ఆంధ్ర మెడికల్ కాలేజ్. సో ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క కళ ఏపీలో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చదువుకోవాలని. సో ఇక ఆంధ్ర మెడికల్ కాలేజ్ సంబంధించిన 2024 కట్ ఆఫ్ వచ్చేసరికి మనకు ఓసీలో 657 ఉంది, బీసీఏ 652, బీసీబీ 653, బీసీసీ 627, సో బీసీడీ వచ్చేసరికి 662 అండ్ బీసీఈ వచ్చేసరికి 584 అండ్ దాంతోపాటు ఎస్సీ 603 అండ్ 535. సో మీకు ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 645. ఇది మనకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ సంబంధించిన కట్ ఆఫ్. సార్ మరి ఈ సంవత్సరం కూడా ఇదే కట్ ఆఫ్ వస్తే మనకు సీట్ వస్తుందా అంటే, సో ఈ సంవత్సరం అన్ని కాలేజీలకు సంబంధించి మీరు ఒక 10 మార్క్స్ లెస్ చేసుకొని చెక్ చేసుకోండి, ఓకేనా. అంటే మీకు ఒక 640 ప్లస్ వస్తే సో ఆంధ్ర మెడికల్ కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, మనకు టైం లిమిట్, ఎగ్జామినేషన్ టైం లిమిట్ అనేది తగ్గిందనమాట. సో చాలా మంది అనొచ్చు కదా కట్ ఆఫ్ అనేది సో ఎక్కువగా ఉంటుంది, ఎందుకు అంటే మనకు సిలబస్ అనేది రిడ్యూస్ అయింది కాబట్టి. సో మీకు సిలబస్ 2024లో ఏదైతే సిలబస్ ఉందో సో అదే 2025లో కూడా అదే సిలబస్ ఉంది. కానీ ఇక్కడ 3 hours 20 minutes టైం ఉంటే ఇక్కడ కేవలం 3 hours టైం మాత్రమే ఉంది. సో ఈ టైం లిమిట్ కూడా అంటే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా మీకు కట్ ఆఫ్ మీద చాలా చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి. సో ఒకవేళ మీకు ఓపెన్ కేటగిరీ అయితే 640 ప్లస్ మార్క్స్ కనుక మీకు ఉన్నట్లయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సార్ ఇదే విధంగా లీస్ట్ కట్ ఆఫ్ మీద కూడా అట్నే డిపెండ్ అయి ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ప్రతి కేటగిరీకి సంబంధించి ఒక 10 మార్క్స్ అనేవి తగ్గడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఓపెన్ మాత్రమే ఎగ్జాక్ట్ గా చెప్పడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా ఎంఆర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది మనకు టాప్ కాలేజ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేది టాప్ కాలేజ్. సో నెక్స్ట్ వచ్చేసరికి గుంటూరు మెడికల్ కాలేజ్. సో ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా మనకు ఏ విధంగా మార్క్స్ ఉన్నాయంటే మనకు 650 మార్క్స్ అనేవి ఓసీలో ఉన్నాయి. సో దీనికి కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇంతకన్నా ఒక 10 మార్క్స్ లెస్ వచ్చినా కూడా గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది. సో టాప్ థర్డ్ కాలేజ్ సరికి కర్నూలు మెడికల్ కాలేజ్. సో ఈ కర్నూలు మెడికల్ కాలేజ్ సరికి ఎస్వియు రీజన్ సంబంధించింది. టాప్ లో నేను చెప్పిన 2 కాలేజీలు మాత్రం ఏయూ రీజన్, ఏయూ లోకల్ కట్ ఆఫ్ అనమాట. సో ఇది ఎస్వియు రీజన్, ఎస్వియు లోకల్ కట్ ఆఫ్. సో నెక్స్ట్ వచ్చేసరికి 4th కాలేజ్ రంగరాయ మెడికల్ కాలేజ్. సో ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా ఒక 10 మార్క్స్ లెస్ అన్నట్లయితే మీకు ఈ మెడికల్ కాలేజ్లో సో ఇప్పుడు నేను చూపించే కట్ ఆఫ్ కన్నా 10 మార్క్స్ లెస్ ఉంటే సో ఈ కాలేజ్లో కూడా మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో నెక్స్ట్ టాప్ 5 కాలేజ్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్. ఇది ఎస్వియు రీజన్ కి సంబంధించిన మెడికల్ కాలేజ్. సో ఇక్కడ మనకు ఓసీలో 635 మార్క్స్ ఉన్నాయి. సో 625 వరకు ఉన్నా కూడా మనకు సీట్ రావడానికి అయితే పాసిబిలిటీ అనేవి 2025లో ఉన్నాయి. సో టాప్ 6 కాలేజ్ వచ్చేసరికి మనకు ఏపీలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్. ఇది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ ఆంధ్ర ఏయూ రీజన్ వాళ్ళు, ఎస్వి రీజన్ వాళ్ళకి ఒక సపరేట్ కోటా అనేది ఉంటుంది. సో ఇది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇది టాప్ 6 లో ఉంటుంది. మనకు జనరల్ గా టాప్ 6 లో ఉంటుంది. సో దీంట్లో మనకు రావాలంటే 618 మార్క్స్ వరకు వస్తే సీట్ అనేది 2025లో వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలుకు సంబంధించి, ఇది ఏయూ రీజన్ కి సంబంధించింది, ఏయూ లోకల్ కట్ ఆఫ్. ఒకవేళ మీరు ఏయూ రీజన్ లో ఒంగోలు మెడికల్ కాలేజ్ సీట్ రావాలంటే 631 అంటే ఎట్లా 620 ప్లస్ వస్తే మీకు 2025లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇది ఎస్వియు రీజన్ కి సంబంధించిన కాలేజ్. సో దీంట్లో మీకు సీట్ రావాలంటే 613 ప్లస్ వస్తే మీకు 2025లో సీట్ రావడానికి, ఓపెన్ కేటగిరీలో సీట్ రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి జిఎంసి శ్రీకాకుళం. ఇది ఏయూ రీజన్ కి సంబంధించింది. సో దీంట్లో 613 ప్లస్ వస్తే మీకు ఈ సంవత్సరం సీట్ రావడానికి 2025లో ఓపెన్ కేటగిరీలో సీట్ రావడానికి అయితే పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీ కేటగిరీలో 10 మార్క్స్ లెస్ చేసుకుని అయితే చెక్ చేసుకోండి. కేటగిరీ వైజ్ అనేది కంప్లీట్ గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఎంఆర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిమైనింగ్ ఓసీ అనేది నేను చెప్పిన మార్క్స్ కి అటు ఇటుగా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. సో టాప్ 10 కాలేజ్ వచ్చేసరికి జిఎంసి కడప. ఇది ఎస్వియు రీజన్ కి సంబంధించింది. సో దీంట్లో మనకు 614 మార్క్స్ వరకు సీట్ వస్తుంది. సో అంటే 605 ఆ రేంజ్ లో కనుక ఎస్వియు రీజన్ వాళ్ళకి లోకల్ కట్ ఆఫ్ ఉన్నట్లయితే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో టాప్ 11th కాలేజ్ వచ్చేసరికి మనకు జిఎంసి అనంతపూర్ ఉంటుంది. సో ఈ జిఎంసి అనంతపూర్ ని మనం కౌంట్ చేసుకుంటే ఏయూలో టాప్ 5 కాలేజీలు ఉంటాయి. సో ఎస్విలో అదేవిధంగా టాప్ 5 కాలేజీలు ప్లస్ 1 కాలేజ్ వచ్చేసరికి సిద్ధార్థ మెడికల్ కాలేజ్. ఇక్కడ మనం టాప్ 10 మెడికల్ కాలేజ్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను అనంతపూర్ మెడికల్ కాలేజ్ అయితే తీసుకోలేదు. సో అనంతపూర్ మెడికల్ కాలేజ్లో కూడా మీకు 605 మార్క్స్ ఆ రేంజ్ లో ఉంటే సీట్ అనేది కంప్లీట్ గా రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్లోని టాప్ 10 మెడికల్ కాలేజ్ సంబంధించిన కట్ ఆఫ్. సో నెక్స్ట్ వీడియోలో తెలంగాణకు సంబంధించి డిస్కస్ చేద్దాం.
ఆ తర్వాత సో ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా ఎన్ని మార్కులు ఉంటే మీకు సీట్ రావడానికి 2025లో ఛాన్స్ ఉంది అనేది విత్ ప్రూఫ్స్తో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. విజన్ అప్డేట్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుందా లేదా అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.